బ్రేకింగ్ చూస్తున్నాం. హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిలీ ఉల్లాపై అవిశ్వాస తీర్మానంపై ఏర్పాటు చేసిన సమావేశం వాయిదా పడింది. సభ్యులు హాజరు కాకపోవడంతో అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు. హిందూపురంలో ఎంపీ ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 40 మంది సభ్యులు ఉండగా టీడీపీకి 22 మంది కౌన్సిలర్ల మద్దతు ఉంది. వైసీపీకి 16 మంది సభ్యుల మద్దతు ఉంది. 16 మందిని క్యాంపులకు తరలించారు వైసీపీ నేతలు. దీంతో సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరు కాలేదు. కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు అధికారులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మున్సిపల్ కౌన్సిల్ సమాచారం హిందూపురంలో కొద్దిసేపటి వాయిదా పడింది. ఏదైతే కోరం లేకపోవడంతో సభ్యులు ఎవరు కూడా హాజరు కాకపోతే అధికారులు వాయిదా వేయడంలో ప్రకటించారు. ముఖ్యంగా హిందూపురం వైస్ చైర్మన్ జబీవుల్లా మీద ఇవాళ టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి కౌన్సిలర్లు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని మీద ఇరు పక్షాలకు చెందినటువంటి కౌన్సిలర్ ఎవరు కూడా హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే మొత్తం కౌన్సిల్లో చూసుకుంటే మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 22 మంది టీడీపీకి మద్దతు ఉంది. మొదటి 16 మంది వైఎస్ఆర్సీపీ తరఫున మద్దతు కౌన్సిలర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 302 మెజారిటీ పూర్తిగా ఉండాలి. దాదాపు ఆ మెజారిటీ కావాలంటే 26 మంది కౌన్సిలర్ సభ్యులు మద్దతు ఉండాల్సిన నేపథ్యంలో ఈ రోజు కౌన్సిల్ లో చూసుకుంటే టీడీపీకి 22 మంది కౌన్సిలర్ల మద్దతు ఉంది. సో 16 మంది కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా కట్టుదలని పరిస్థితిలో 16 మంది వైసీపీలో ఉన్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం జరగని చెప్పి వైపు టీడీపీ కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి హాజరు కాలేదు ఈ రోజు సమావేశానికి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు హాజరు కాలేదు. వైఎస్ఆర్సీపీకి చెందిన 16 మందిని కూడా ఆ పార్టీ నేతలు క్యాంపుకు తరలించినట్టు కూడా మనకి తెలుస్తుంది. అయితే గతంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా ఇదే రకంగా జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది కౌన్సిలర్లు పూర్తిగా టీడీపీ వైపు మళ్ళీ గతంలో చైర్మన్ 6వ వార్డు కౌన్సిలర్ చైర్మన్ గా ఎన్నికైన పరిస్థితిలో వైస్ చైర్మన్ కూడా ఇద్దరు ఉంటారు. అయితే ఈ రోజు జబీవుల్లా మీద అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కౌన్సిల్ సమావేశం ఉంది. సమావేశంలో లెక్కలేమనే ఒక దీంతో ఎవరు కూడా హాజరు కాలేదు. అదేవిధంగా వైసీపీ కూడా తన ప్లాన్ లో ఉన్నది తెలుస్తుంది. తనకు ఉన్నటువంటి సంఖ్యాబలం 16 మందిని కూడా క్యాంపుకు తరలించేట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.